మనకి చాలామందికి నార్త్ ఈస్ట్ స్టేట్స్ అంటే ఒక చిన్న చూపు ఉంటుంది. అవును. బట్ ఐ హ్యాడ్ బీన్ టు నార్త్ ఈస్ట్ రీసెంట్ పాస్ట్ ఒక 2 months couple months ago I was there. వాళ్ళు ప్రతి విలేజ్ ఎంట్రన్స్లో వాళ్ళు ఈ చార్టర్ పెడుతున్నారు అక్కడ పెద్ద ఫ్లెక్సీలు పెట్టి, దీస్ ఆర్ ద వర్క్స్ టు బి టేకన్ అప్ అండ్ దీస్ వర్ కంప్లీటెడ్. అండ్ ఇది ఇంత మేము పెట్టింది. అంతకుముందు గవర్నమెంట్ ఏం చేసాం 5 ఏళ్ళలో, ఇప్పుడు ఏం చేస్తున్నాం. చిన్న చిన్న స్టేట్స్ వాళ్ళు చేస్తున్నవి మరి మీరు పబ్లిసిటీ కోసం మీరు బోల్డంత ఖర్చు పెడుతున్నారు. అట్లీస్ట్ మీరు చేసినవి చెప్పుకోవడానికి పబ్లిసిటీ చేసుకోలేకపోవడం మీ వైపు నుంచి ఉన్న విషాదం. అది అంటే విషాదం అవునన్నా కాదనండి, మీకు కూడా తెలుసు. ఒక ఛానల్ ఉంది సాక్షి టీవీ, దట్స్ నాట్ ఎనఫ్. అటుపక్క 4 ఉన్నారు, వాళ్ళు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ఇంకా వదలకుండా కొడతానే ఉంటారండి. అది సరిపోవట్లేదు. అండ్ మేము వాలంటీర్గా ఇప్పుడు నన్ను కూడా చాలామంది అంటారండి, నీకు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి నువ్వు చేస్తున్నావు, నీకేం అవసరం ఉందని. నేను వాళ్ళని అంటే వాళ్ళు చెప్పేటివి తప్పురా బాబు అని చెప్పడానికి నేను ఉన్నానండి, అంతకంటే నాకేం ఎవరు డబ్బులు ఇరు. కానీ అవన్నీ కూడా సరిపోవట్లేదు. ఎస్, ఒక 10-15 మంది ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా చూసుకున్నా ఐఎమ్ నాట్ బ్లేమింగ్ దెమ్ అండి. మనం బయట చూస్తే పట్టుమని మాట్లాడితే ఒక 10 మంది ఉంటారు 150 మందిలో. దే నెవర్ కమ్ అవుట్. అంటే ఇంకొకటి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మాట చెప్పండి. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధుల లిస్ట్ అని ఇంత బాగా జాబితా ఇస్తారు. వాళ్ళలో వచ్చేది 4. ఒక 15 మంది ఫోన్లు ఎత్తరు, ఇంకో 15 మంది ఫోన్లు పనిచేయవు. ఎందుకండి ఇంకా వాళ్ళ అధికార ప్రతినిధులు? దాని మీద మీ అధినేత ఎందుకు దృష్టి పెట్టలేదు? అంటే ఇచ్చేసి అపాయింట్మెంట్ ఆర్డర్ చేసేసి ఇంకా మీ మానని మీరు పొండి అని వదిలేస్తాడా? లేదు అంటే తప్పకుండా అండి. మీరు చెప్తుంటే నాకు ఫస్ట్ టైం తెలుస్తుంది. నేను పెద్దల దృష్టికి తీసుకెళ్తాను. నేను వెళ్తానండి 9th 10th విజయవాడ వెళ్తున్నాను. నేను తప్పకుండా పెద్దల దృష్టికి తీసుకెళ్తాను. అండ్ మళ్ళీ చెప్తున్నాను కదండి, లైక్ మీలాంటి పెద్దలు జర్నలిస్టులు చెప్పినప్పుడు వీ హ్యావ్ టు టేక్ ఇట్ అండి. ఎందుకంటే మీకు నాకు జాబితా ఉంది మాట్లాడుతున్నాను, మీకు వెనక సైడ్ కూడా కళ్ళు ఉంటాయి, మీకు చుట్టుపక్కల ఉంటాయి, లైక్ విల్ బి సీ. అండ్ ఎందుకు మాట్లాడలేదు అనేది ఇంకా ఎస్ అండి, మీరు అన్నది అంటే బయటికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరో లేకపోతే ఇంకొకరు మాట్లాడడమే కాదండి, లైక్ ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా. మీకు ఒక కంపారిజన్ చెప్తా. బీజేపీ చూడండి, ఒక జాతీయ పార్టీ, అన్నిటికీ నరేంద్ర మోడీ మాట్లాడారు, అన్నిటికీ అమిత్ షా మాట్లాడారు, ఎక్కడికక్కడ స్ట్రక్చర్స్ ఉంటాయి, దే డూ డెలివర్ ద గూడ్స్. అక్కడి నుంచి ఆ పార్టీ నుంచి మీరు తీసుకోవాల్సిన డిసిప్లిన్, మీరు ఆచరించాల్సిన డిసిప్లిన్, అది పద్ధతి ప్రకారం టైం టేబుల్ ప్రకారం పోతుంటాయి ప్రతి ఒక్కటి. అండ్ వాళ్ళు చేసింది ఆంధ్ర తెలంగాణ వదిలేయండి, 2 రాష్ట్రాలు వదిలేస్తే మిగిలిన అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు చేసింది చెప్పుకోగలుగుతున్నారు. సామాన్యుడిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడుతున్న ఘనతని వాళ్ళు ఆ ప్రాపర్గా అంటే అద్వానీ వాజ్పేయి ఎరా నుంచి ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతూ వచ్చింది బీజేపీ, ఇవాళ ఏ స్థాయిలో ఉంది. 2 నుంచి 330, 302కి ఎలా వెళ్ళింది, రేపు పొద్దున 300 దాటి ఇంకా వెళ్ళాలని ఎలా అనుకుంటుంది. వాళ్ళకి ప్రతి దానికి విజన్ ఉంది, మీకు కూడా విజన్ ఉంది, కాకపోతే ఎగ్జిక్యూషన్ లేదు. వి విల్ అంటే ఇట్స్ అంటే అది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది ప్రాసెస్. మీరు అన్న దాంతో నేను కంప్లీట్గా నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ వీఆర్ దేర్ అండి, ఇంకా ఇంప్రూవ్ చేసుకునే ఛాన్స్ అవుతుంది. వీఆర్ నాట్ డూయింగ్ బ్యాడ్ అండి, లైక్ వీఆర్ ట్రయింగ్ టు. ఇప్పుడు సిస్టమ్ కూడా వెరీ వెరీ స్ట్రాంగ్ అవుతుందండి. నాకు అంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను సోషల్ మీడియాలో ఉన్నాను కాబట్టి ఒక 1 year బ్యాక్ వరకు చేసేవాళ్ళు మంచిగా చేసేవాళ్ళు, అంటే ఒక దిశ ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే భార్గవ్ గారు వచ్చారో, లైక్ వీ హ్యావ్ ఎ స్ట్రక్చర్, అద్భుతమైన స్ట్రక్చర్ ఉంది. ఎవ్రీ డిస్టిక్లో ఒక కన్వీనర్ని పెట్టారు, వాళ్ళకి ఐడి కార్డ్స్ ఇచ్చారు. అండ్ వాళ్ళని ఎలా యూజ్ చేసుకున్నారంటే ఇప్పుడు మీరు అన్నట్లండి, ఎక్కడైతే బిల్డింగ్స్ కట్టారో లేకపోతే రోడ్ వర్క్స్ జరుగుతున్నాయో ఎప్పటికప్పుడు వాళ్ళు వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు, మేము పబ్లిష్ చేస్తున్నాము. అండ్ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ స్ట్రక్చర్ అండి. అండ్ ఆల్సో వారు ఏం చేశారంటే యూఎస్లో, యూకేలో, ఇండియాలో అన్ని చోట్ల కూడా వీఆర్ గోయింగ్ అండ్ మీటింగ్ ఆల్ ద కామన్ సపోర్టర్స్, మన వైఎస్ఆర్సీపీ సపోర్టర్స్ని మీట్ అయ్యి వాళ్ళకు ఒక దిశానిర్దేశం చేసి ఒక స్ట్రక్చర్ అయితే ఫామ్ చేస్తున్నాండి. బిగ్ డిఫరెన్స్ ఉందండి. అంటే నేను 1 year బ్యాక్ ఇప్పటికి చూసుకుంటే దెర్ ఈస్ అ బిగ్ డిఫరెన్స్. లేదని కాదు, బట్ దెర్ ఈస్ ఛాన్స్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అండి, ఉంది తప్పకుండా ఉందని అంటారు కదా. సోషల్ మీడియా గురించి మీ అబ్జర్వేషన్ మీరు చెప్పారు, నా అబ్జర్వేషన్ కూడా నేను చెప్తున్నా. ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంటే అసలు వాళ్ళు ఇలా వణికించేది, సోషల్ మిగిలిన పార్టీల సోషల్ మీడియా ప్రపంచాన్ని వణికించేది. ఇవాళ ఏంటంటే మీ సోషల్ మీడియా అనగా ఒక సాగర్ సంగమం, ఒక శంకరాభరణం. ఒకప్పుడు వేటగాడు అడవి రావుడు ఆడిన మీ సోషల్ మీడియా ఇవాళ శంకరాభరణం, సాగర్ సంగమం అంటే సాఫ్ట్ పెడల్డ్ అప్రోచ్ తోటి వెళ్తే హూ విల్ లుక్ ఎట్ యూ అండి. దీనికి ఒక కొంచెం బ్యాక్ వెళ్తే అండి, అంటే మనిషి అనేవాడు ఆశాజీవి అండి. అందరూ కష్టపడి పనిచేశారు. పనిచేసిన తర్వాత
బాగా కష్టపడే వాళ్ళు ర్యాంకింగ్ ఇచ్చి వాళ్ళను గుర్తించింది కూడా ప్రభుత్వం కూడా గుర్తించింది. బట్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇంతకుముందు వాళ్ళతో చూసుకుంటే కొంచెం డిఫరెంట్ ఉందండి. ఏంటంటే నా కార్యకర్త అయినా ఇంకొకరైనా అందరూ సమానమే అనే విధంగా వారు చూస్తున్నారు. ఎందుకంటే మీరు అర్హులైతే మీకు కూడా ఇస్తాను. పార్టీలో చాలామందికి పదవులు ఇచ్చారని, ఇవ్వలేదని కాదండి. ఇప్పుడు చెప్తున్నాను కదండి, మా స్ట్రక్చర్ మొత్తం చెప్పాను. కోఆర్డినేటర్స్ ఉన్నారు, రీజనల్ కోఆర్డినేటర్స్ ఉన్నారు, సోషల్ మీడియాలోనే అందరినీ చేసుకున్నారు. బట్ ఏంటంటే కొద్ది రోజులు స్తబ్దుగా ఉండిందండి. అంటే ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చాం, మనకేమైనా పదవులు వస్తాయి, మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మనం ఏం చేస్తాం అనేది ఉంటుందండి. మనిషికి ఆశావాహులకు ఉంటుంది. అది లేకపోయేసరికి దేవర్ డిసప్పాయింటెడ్. బట్ మళ్ళీ ఆ స్టేజ్కి తీసుకొస్తామండి. డెఫినెట్గా 2019కి ముందు ఎలా పనిచేసారో మీరు అనేది. అప్పుడు వేటగాడు, శాతకర్ణి సినిమా చూసారా? ఏదండి? శాతకర్ణి, బాలకృష్ణ గారిది. చూడలేదండి నేను. దాంట్లో ఆయన ఒక డైలాగ్ ఉంటుంది బాలకృష్ణ గారిది, సమయం లేదు మిత్రమా అని. రణమా శరమా రణమా ఏదో అంటారు. రణమా శరణమా ట్రైలర్లో చూశానండి అది. ఆయన అంటారు, అలాగే మీకు సమయం లేదు, జస్ట్ యువర్ లెఫ్ట్ బిహైండ్ ఓన్లీ 60 or 70 days. ఈ 60 రోజుల్లోనూ 70 రోజుల్లోనూ మీరు అద్భుతాలు చేయక్కర్లా, మీకు ఇచ్చిన పని మీరు చేస్తే చాలు. అది సోషల్ మీడియాలో అది స్పష్టంగా లాకింగ్ కనిపిస్తూ వస్తుంది. నేను మీరు అన్నమాటను ఐ విల్ టేక్ ఇట్ అండి. అది ఖచ్చితంగా మనం చెప్పాల్సింది చెప్తే చాలండి ప్రజలకి. అంటే గ్రామానికి వెళ్ళి ఇది మనం చేసామని. అండ్ ఐఎమ్ 100% షూర్ అండి, మీరు పెట్టే ఖర్చులో అది సముద్రంలో ఒక కాకిరెట్లాగా ఎంత అండి ఆ చార్టర్. ఒక విలేజ్ ప్రతి పంచాయత్, మేజర్ పంచాయత్ దగ్గర దిస్ చార్టర్, ఇది మా విలేజ్, మా పంచాయత్ చాప్టర్ ఇది, లేకపోతే చార్టర్ ఇది, మండల్ చార్టర్ ఇది అని చెప్పుకొని లేకపోతున్నారు. అసెంబ్లీ మెయిన్ ప్రధాన కూడళ్ళలో నేను నార్త్ ఈస్ట్లో చూశాను. ఈవెన్ ఫర్ దట్ మనం బీహార్ అనగానే హెక్కిల్ చేస్తాం, బీహార్లో చూసా అండ్ హర్యానాలో చూసా. వాళ్ళు చాలా సైలెంట్. ఒరిస్సా పట్నాయక్ గారు దాంట్లో సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. మీ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి, రిసోర్సెస్ ఉండి, చేయలేని తనం కూడా ఉండటం అనేదే ఇందాక అన్నమాట మళ్ళీ రిపీట్ చేసిన విషాదం అది. అంటే వెరీ వ్యాలిడ్ పాయింట్ అండి. అంటే ఐ టేక్ ఇట్ అండ్ ఆల్సో ఐ రెస్పెక్ట్ యూ ఫర్ వాట్ యువర్ సేయింగ్ అండి. ఎందుకంటే నేను ఇంతకుముందు 4-5 ఇంటర్వ్యూలు చేశాను. ఈ విధంగా మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరండి. యు ఆర్ సేయింగ్ దట్ అండ్ వీ రియల్లీ అప్రిషియేట్ అండి. అంటే ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ పొగడత కాదు, ప్రతిదీ విమర్శ కాదు, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కూడా ఉండాలి. నేను చాలా కన్స్ట్రక్టివ్గానే చెప్తాను. తప్పకుండా అండి. లైక్ అంటే ఆ యాంగిల్లో మీకు అట్లా అనిపించిందంటే ఐ విల్ డెఫినెట్లీ డిస్కస్ దట్ అండ్ ఐ విల్ పుట్ దేర్ అండి. అంటే we are more advanced than those states. అది నేను చెప్పేది. డెఫినెట్గా అండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వారు అహర్నిశలు ప్రజల కోసం కష్టపడుతున్నారండి. హీఈస్ డూయింగ్ ఎవ్రీ సింగిల్ థింగ్, ఎవ్రీ సింగిల్ స్టెప్ ఆర్ అ మూవ్ పేద ప్రజల కోసం. అంటే మీరు అంటారండి మళ్ళీ ఎస్సీ ఎస్టీలు బీసీ లేరా, ఓసీలు అంటే అదర్ క్యాస్ట్ వాళ్ళు లేరా అంటే ఉన్నారండి. బట్ గవర్నెన్స్ అన్నది ఫర్ ద నీడీ పీపుల్ అండి. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకు గవర్నెన్స్ కావాలి. సో చేస్తున్నారండి. అండ్ ఇప్పుడు టైం కూడా నేను ఇదే నా నినాదం ఏంటంటే అండి, ఫస్ట్ వచ్చినప్పుడు చాలా మెస్ ఉండింది. అవునన్నా కాదన్నా ఒక సిస్టమ్ నుంచి వేరే సిస్టమ్ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఇట్ టేక్స్ టైం అండి. అంటే చంద్రబాబు గారి పరిపాలనా విధానం, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానం డిఫరెంట్గా వెళ్తుంది. అవి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఖజానాలో 100 కోట్లు పెట్టి వెళ్ళారండి చంద్రబాబు. సో అవన్నీ చేసేసి లేదు నాకు ఈ ప్లాన్ ఉంది, నాకు ఇలా సచివాలయ వ్యవస్థ సిస్టమ్ ఉంది, నాడు నేడు ఉంది, లేకపోతే గ్రామాల్లో ఇవన్నీ ఆర్బీకే సెంటర్లు పెట్టాలి, హెల్త్ సెంటర్ అని అనుకునే లోపే కోవిడ్ వచ్చిందండి. 1.5 year వాష్డ్ అవుట్. సో ఈ 2-2.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న వాటిని చాలా మటుకు చేశారండి. అంటే ప్రజలకు భరోసా కల్పించారు. ఎస్, నాయకుడు అన్నవాడు ప్రజల కోసం ఉన్నాడు. ఏదైతే వారు ప్లాన్ చేస్తున్నారో తాడేపల్లిలో కూర్చొని మేజర్ అబ్జర్వేషన్ ఆఫ్ ఎ కామన్ మ్యాన్ చెప్పమంటారా? చెప్పండి. చాలా కామన్ మ్యాన్. మనం ఏదో ఈ నగరాల్లో తిరిగే వాళ్ళందరూ ఇంటలెక్చువల్స్ అని, లేకపోతే మేము సాఫ్ట్వేర్ బ్రాహ్మిస్ అని చెప్పుకుని తిరిగే వాళ్ళకి ఉండే విజ్డమ్తో పోలిస్తే కామన్ మ్యాన్కి ఉన్న విజ్డమ్ నేను ఇంటరాక్ట్ అయినప్పుడు చూసి ఆశ్చర్యపోయాను. బాబు, ముఖ్యమంత్రి గారు ఆయనకి మాకు మధ్య ఎవరు ఉండకూడదు అనుకుంటున్నారు, దాంట్లోనే ఈ సమస్య. అన్నీ మేము వెళ్ళి ఆయనకి చెప్పుకోలేము, అన్నీ ఆయన వచ్చి మాతోనూ మాట్లాడలేరు. కర్నూలు జిల్లాలో ఒక రిమోట్ విలేజ్కి వెళ్ళినప్పుడు కామన్ మ్యాన్, రైతు కూలీ, అతను రైతు కూడా కాదు, రైతు కూలీ అతను అన్నమాట. ఆయనకి చెప్పుకోవడానికి మాకు మధ్యలో ఇంకోళ్ళు ఉండాలి. ఉన్నారు కదా మీ ఎమ్మెల్యేలని ఆడ మాట్లాడుతున్నాం, వాళ్ళ జీవితం ఆయన ఆడింటారు. బట్ వాలంటీర్స్ అందరూ ఉన్నారు కదండి. అంటే అది వాళ్ళ ఒపీనియన్. ఐ డోంట్ కంప్లీట్లీ అగ్రీ విత్ దట్. దానికోసం అండి గవర్నెన్స్ విలేజ్ లెవెల్కి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. వాలంటీర్ వ్యవస్థ ఉన్నారు. ఇంతకుముందు ఏదైనా ఒక సమస్య వస్తే అటు ఇటు చూస్తే ఎవరు ఉండేవాళ్ళు కాదండి. ఇప్పుడు క్యాకేస్తే వాలంటీర్ వస్తున్నారు. ప్రతి 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ ఉన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ఉంది. అండ్ నేను చెప్తానండి, ఇది మీరు అన్నట్లే నేను ఒక కామన్ మ్యాన్ దగ్గర నుంచి విన్నాను. వాళ్ళ ఫాదర్ పేరు ఏదో తప్పు ఉండిందంటండి, చనిపోయారు. ఒరిజినల్ నేమ్ వేరే ఉండింది. ఒరిజినల్ నేమ్తో విత్ ఇన్ 4 days వీరు అప్లై చేసిన వెంటనే 4 daysలో డెత్ సర్టిఫికేట్ వచ్చిందంట. అది పేరు తప్పుంది కదా, కరెక్ట్ సార్ మాకు తెలుసు కదా, మేము ఇక్కడే లోకల్ వాలంటీర్స్ కదా, మేము దాన్ని కూడా కరెక్ట్ చేసి తీసుకొచ్చామన్నా అని చెప్పేసి వాళ్ళు చెప్పారంట. హీ వాజ్ షాక్డ్. ఇలాంటివి జరుగుతున్నాయండి. అండ్ నా వరకు నాకు బెస్ట్ ఎగ్జాంపుల్ అండి, మా రిలేటివ్స్
అంటే మా పెద్దమ్మ తను నడవలేదు, స్ట్రోక్ వచ్చి నడవకుండా ఉంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పెన్షన్ వచ్చేదండి, డిజేబుల్డ్ పీపుల్ పెన్షన్ వస్తుంది కదా, వాళ్ళకి పెన్షన్ వచ్చేది. కానీ పక్కన మా ఊరు నుంచి ముద్దునూరుకి 7 కిలోమీటర్లు పోయి తీసుకొని రావాల్సి వచ్చేది. ఒక్కోసారి లేదండి మేము పర్సన్ని చూడాలి అని మా పెద్దనాన్నతో చెప్తే వారిని తీసుకెళ్లాలంటే ఎంత ఇబ్బంది అండి. అక్కడికి వెళ్ళి 2-3 అవర్స్ వెయిట్ చేసి అలా జరిగేటివి. ఇప్పుడు అలా కాదండి, మన ఇంటికే వస్తున్నాయి పెన్షన్లు, లేకపోతే ఇంకోటి ఇంటికే వస్తుంది. సో ఆ మార్పు అన్నది ఉందండి. అండ్ ఆల్సో అంటే మీరు అన్నట్లు ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. అండ్ ఏ సీఎం కూడా అది పాసిబుల్ కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఆయన కోరుకోవాలా జగన్మోహన్ రెడ్డి మా ఎమ్మెల్యే దగ్గరికి పోవాలంటే. ఎందుకంటే కేతిరెడ్డి ఆయన వెంకటరామరెడ్డి గారు ధర్మవరం ఎమ్మెల్యే, ఆయన మీకు గుర్తుంటుంది కపుల్ ఆఫ్ ఇయర్స్ ఎగో ఆయన